ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తంగా దక్షిణ తెలంగాణని ఎండబెట్టిరు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపైన వివక్షత చూపించారు. దక్షిణ తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చేశారు. దక్షిణ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు అంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు, నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఈ 14 నెలల్లో మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా బ్రాహ్మణ వెల్లాంల ప్రాజెక్టు ఈరోజు రైతులు కాలువల ద్వారా నీళ్లు నింపుకుంటారు అధ్యక్ష. నిన్నగాక మొన్న మా రాజగోపాల్ అన్న కాన్స్టిట్యున్సీ కూడా నీళ్ళు అందినాయి అధ్యక్ష. తపన ఉంటే, కమిట్మెంట్ ఉంటే, ప్రజల పట్ల రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏమి చేయొచ్చు అని ఈ 14 నెలల కాలంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు మా జిల్లాల చేసి చూపించిందని చెప్పేసి సగర్వంగా ఈరోజు నేను ఈ సభ ముందు చెప్తున్నా అధ్యక్ష. అట్లాగే మా బ్రాహ్మణ వెల్లంలతో పాటు మా పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు గడిచిన ప్రభుత్వంలో గడిచిన పాలకులు ఆ కాలువలకు టెండర్లు పిలిచి ప్రాజెక్టులు కాకుండా టెండర్లకు సంబంధించిన వాళ్ళ బినాములకు ఇచ్చుకొని గందరగోళం చేసిరు తప్ప నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఆనాడు ఆ ప్రాంతంలో చెప్తారు, రాజగోపాల్ అన్న గారు తన సొంత ఖర్చులతోని సొంత జేసీబీలతోని నీళ్ళు ఇచ్చిందని చెప్తారు. కానీ ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి పిల్లాపల్లి ద్వారా నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావించడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం అధ్యక్ష, జిల్లా ప్రజలుగా. దాంతోపాటు మూసీ విషయాన్ని కూడా గవర్నర్ గారు స్పీచ్లో ప్రస్తావించారు అధ్యక్ష. ఈ మూసీ అనేటువంటిదే మాకు జీవనది. ఈ మూసీ అనేటువంటిదే నల్గొండ ప్రజలకు జీవనది, బుక్కెడు బువ్వ పెట్టేటువంటి ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈ మూసీ నీళ్లు ఈరోజు మేము చెరువులు నింపినాం అధ్యక్ష. చెరువులు నింపినాం కానీ గ్రౌండ్ వాటర్ పెరుగుతలేదు. గ్రౌండ్ వాటర్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఈ మూసీ నీళ్లు బాగా చిక్కగా ఉండటం మూలంగా భూమిలోకి ఇంకుతలేవు, గ్రౌండ్ వాటర్ పెరుగుతలేదు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పటం, మూసీ ప్రక్షాళన కోసం ప్రణాళిక రచించడం మా జిల్లా ప్రజలు, మా ప్రాంత ప్రజలు చాలా గర్వంగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా మూసీ ప్రక్షాళనను ప్రస్తావించడం, మా ప్రాంత ప్రజలు కూడా ఇది తొందరగా ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు భావిస్తున్నారనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఈరోజు కులగణన